వీళ్ళైతే విరమించుకోరు, మొండి వాళ్ళు తెగించి ఉన్నారు. ఏదైనా సరే చెల్లుతుంది, మాది గవర్నమెంట్. ఒకటి మనం చెప్తాం ఏంటంటే దే ఫర్గెటన్ దట్ దే ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ దిస్ ఏపీ గవర్నమెంట్, ఏపీ ల్యాండ్స్. ప్రొడక్ట్ చేసిన వాళ్ళే కంచే చేయని వేసే మాదిరిగా ఉందన్నమాట. వలస వచ్చే నాయకులు ఎక్కువైపోయారు ఈ ఆంధ్ర రాష్ట్ర, ఈ యొక్క విశాఖపట్నంలోని. విశాఖపట్నం ప్రైమ్ ల్యాండ్స్, గీతం దగ్గర ల్యాండ్ ఒక గజం 1,50,000 రూపాయలు, 55 ఎకరాలు వీళ్ళకి ఇద్దామని చెప్పేసి చేస్తా ఉన్నారు. 97 బిఫోర్ కూడా 74 acres ఆఫ్ ల్యాండ్ కబ్జా చేశారు మూర్తి గారు, గోల్డ్ స్పాట్ మూర్తి. అసలు కొన్నది 20 ఎకరాలే. అప్పుడు కూడా ఈ చంద్రబాబు నాయుడు వచ్చి అప్పనంగా 74 ఎకరాల భూమిని రెగ్యులరైజ్ చేశాడు అన్నమాట. అసైన్ ల్యాండ్స్ ని, ఎస్సీలు భూములనేమో అసైన్ ల్యాండ్స్ ని రెగ్యులరైజ్ చేశారు. అసలు రెగ్యులరైజ్ చేసే పద్ధతే లేదన్నమాట ఈ గవర్నమెంట్ రాజ్యాంగంలో అన్నమాట ఎస్సీలకు ఇచ్చిన భూమిని. అలాగనే ఇప్పుడేమో ఈ 55 ఎకరాలు, 54 ఎకరాల 79 సెంట్ల భూమిని రెగ్యులరైజ్ చేద్దామని చూస్తా ఉన్నారన్నమాట. ఎవడండి ఊరుకుంటాడు? విశాఖపట్నం పుట్టే వాడి రక్తం మరుగుతా ఉందన్నమాట. ఒక గజం భూమి తెచ్చుకోవడానికే ప్రజలు ఇబ్బంది గురవుతున్నారన్నమాట. అందుకే చెప్తా ఉన్నాం, ఈ యొక్క చంద్రబాబు నాయుడుకి కానీ, లోకేష్కి కానీ, ఎస్పెషలీ భారత్ కానీ, యూ షుడ్ బి ఇంప్రిజన్మెంట్. ఎందుకంటే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ చాలా సీరియస్ అయింది. ఈ పార్టీకే ఇతన్నేమో జైల్లో పెట్టుండాల్సిందే, చైర్మన్ ఆఫ్ ది భారత్ ఆఫ్ ది గీతం అన్నమాట. చేయలేకపోయారు. ఏదైనా సరే లా ఇస్ నాట్ ప్రొటెక్టర్ ఆఫ్ ఫ్రెండ్స్, వీఆర్ ఆల్ సబ్జెక్ట్ టు రూల్ ఆఫ్ లా. ఎందుకు చేయాలంటే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లో నువ్వేమో 55 ఎకరాల ల్యాండ్ ఏమో నీ దగ్గర అప్పనంగా పెట్టుకున్నావు, కొన్ని సంవత్సరాలుగా వాడుతున్నావు. ఎవడబ్బ సొమ్మని చెప్పి నువ్వు వాడుతూ ఉన్నావు ల్యాండ్ ని. అది పేదల ల్యాండ్. అందుకే మేము ఎపెక్స్ కోర్ట్ కనే వెళ్తాము, ఆ ల్యాండ్ మళ్ళీ తిరిగి తీసుకొచ్చేలా చేస్తాం. నువ్వు ఎన్ని చేసుకో, జీవోలు చేసుకో, డెఫినెట్లీ గా we will go to the apex court and we'll put a stop for this. At the same time 2029 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇదే 55 ఎకరాల భూమిని ఈ విశాఖపట్నంలో పుట్టి పెరిగిన వాళ్ళు, ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు, పేదవాళ్ళకి ఒక్కొక్క సెంటు భూమి ఇచ్చి 1850 కుటుంబాలని అక్కడ పెట్టి కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం వైఎస్ఆర్సీపీ నాయకులుగా అని చెప్తా ఉన్నాను అన్నమాట. ఇప్పుడు భరత్ గారు ఎంత చేసినా సరే ప్రభుత్వం చూడట్లేదు అంటున్నారా? భరత్ చేస్తా ఉన్నాడు, ప్రభుత్వం వాళ్ళే కదా, తోడళ్ళు కదా, తోడళ్ళు కదా. లోకేష్ ఏమో ఎడ్యుకేషన్ మినిస్టర్. వాట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈస్ హావింగ్ టు ఇంటర్వ్యూన్ ఇన్ దిస్ ల్యాండ్స్. రెవెన్యూ వాళ్ళకేమో లెటర్ పంపించారు. ఈ ల్యాండ్స్ ఏమో రెవెన్యూ ల్యాండ్స్ ఏమో తీసుకొచ్చి గీతం కిమ్మని చెప్పి, ఏం గీతం ఏమైనా ఈ సొసైటీ యాక్ట్ ప్రకారంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ సీట్లు ఇస్తా ఉందా? ఎవరికైనా 10,000 రూపాయలు తగ్గిస్తుందా? ఎవరికైనా సరే పూర్ పీపుల్ కి, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కి ఫ్రీగా సీట్లు ఇస్తా ఉందా? వాడే చెప్పాడు భరత్ గారు. ఏయు అంతా కూడా పేదవాళ్ళు చదువుతారు ఆంధ్ర యూనివర్సిటీలోని, నాదే గొప్ప వాళ్ళు చదువుతారు అని అహంభావం వెళ్ళాడు కదా. మరి అహంభావం వెళ్ళే వ్యక్తికి 5,000 కోట్ల రూపాయల భూమిని ఎందుకు అప్పనంగా ఇస్తున్నావు? నీకు అంత ప్రేమ అయితే నీ అమరావతిలో వెళ్ళి ఇచ్చుకో, వెళ్ళమను ఈ చౌదరిని, అక్కడికి వెళ్ళమని కట్టుకోమని చెప్పు. ఎస్ఆర్ఎం కి నీ ఇచ్చావు కదా, ఇదే గీతం అక్కడ ఇవ్వు. ఎందుకంటే ఎస్ఆర్ఎం దగ్గర అర్థం అన్నమాట. ఎస్ఆర్ఎం పక్కన ఈ గీతం ఉంటే ఒక్క సీటు రాదు అని చెప్పి అక్కడ ల్యాండ్లు అడగడు. ఇక్కడేమో విశాఖపట్నంలో ల్యాండ్లు దిద్దామని చూస్తున్నాడు. ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఊరుకుంటారు? ఇక్కడ పుట్టిన మేము మత్స్యకారుల భూములు ఇవన్నీ, మత్స్యకారుల భూములు ఇవన్నీ తప్పకుండా 1848 మందికి ఆ ల్యాండ్ లో ఇల్లులు కట్టించే బాధ్యత ఈ వాసుపల్లి గణేష్ కుమార్ తీసుకుంటాడని చెప్తున్నాను.